చూడండి చాలా యమ్మీగా ఉన్న ఈ చిల్లీ పన్నీర్ ఇవాళ చేసుకుందాం. సో దీనికి ఈ ఇంగ్రీడియంట్స్ మనం వాడబోతున్నాం అన్నమాట. ఇవి మనకి ఈజీగా సూపర్ మార్కెట్లోని దొరుకుతాయి ఎక్కడైనా. ఇప్పుడు ఇది మైదా, ఇంకా ఇది కార్న్ఫ్లవర్. సో ఇప్పుడు మనం చిల్లీ పన్నీర్ తయారు చేసుకుందాం. దీనికోసం 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. దీన్ని మీరు పెద్ద ముక్కలుగా కట్ చేయాలన్నమాట, ఎందుకంటే మనం వీటిని డీప్ ఫ్రై చేసుకుంటాం కదా. సో చిన్న పీసెస్ అయితే ఫ్రై చేయడానికి కష్టం అవుతుంది. సో మినిమం ఈ సైజ్ మనకి తినడానికి కూడా బాగుంటుంది. మినిమం ఈ సైజ్ ఉంటాయి చిల్లీ పన్నీర్. సో ఇదిగోండి మ్యారినేషన్ కోసం ఇంగ్రీడియంట్స్ అన్నీ పెట్టుకున్నాను. ఇప్పుడు మ్యారినేషన్ కోసం ఒక 3 టేబుల్ స్పూన్స్ మైదా, దాని మీద కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక 2 టీ స్పూన్స్ ఫుల్, కొంచెం పెప్పర్, ఇంకా 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లవర్, ఇంకా సోయా సాస్. ఇది లైట్ సోయా సాస్ అనమాట. మనం మెయిన్ సాస్ ప్రిపేర్ చేస్తాం కదా చిల్లీ పన్నీర్ కోసం, అందులో డార్క్ సోయా సాస్ వేస్తాం. సో ఇది కాశ్మీరీ మిర్చి పౌడర్ కొంచెం, సో కొంచెం సరిపడా సాల్ట్ వేస్తున్నాం. నేను స్పైస్ లెవెల్ తక్కువగా ఉండి చేస్తున్నాను, మీరు కొంచెం తింటా అంటే వేసుకోవచ్చు. మీరు ఇంకా పౌడర్ ఎక్కువ వేస్తే మీకు ఇంకా బెటర్ కలర్ కూడా వస్తుంది. నేను తక్కువ వేసాను. సో ఉండలు అవి బ్రేక్ చేస్తూ బాగా కలుపుకోండి, ఎందుకంటే ఈ ఉండలు అలాగా మనకి మ్యారినేషన్లో అంటుకుంటే బాగుండవు పన్నీర్కి. సో ఇప్పుడు దాని తర్వాత ఒకటి యాడ్ చేయండి. మొత్తం పన్నీర్ పీసెస్ అన్నిటికీ మన మ్యారినేట్ బాగా కోట్ అయి ఉండాలన్నమాట. సో బాగా మ్యారినేట్లోని పీసెస్ని మిక్స్ చేయండి. బాగా మన పన్నీర్ ముక్కలు విరగకుండా జాగ్రత్తగా చూసుకోండి. నెమ్మదిగా కోట్ చేయండి అన్ని పన్నీర్ పీసెస్కి. ఇప్పుడు బాగా కోట్ అయిపోయాయి కదా. ఇప్పుడు మనం డీప్ ఫ్రైయింగ్కి ప్యాన్ పెట్టుకుందాం. ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా ఫ్రై చేస్తామన్నమాట. సో జాగ్రత్తగా వేసుకోండి. ఆయిల్ హీట్ పట్టాక స్లోగా స్ప్లాష్ అవ్వకుండా జాగ్రత్తగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి. సో ఇవి ఎక్కువ టైం పట్టవు, జస్ట్ మనకు మీద ఉన్న కోటింగ్ ఫ్రై అయిపోతే సరిపోతుంది. సో జాగ్రత్తగా వేసి ఫ్రై చేసుకోండి. మనకేంటంటే పన్నీర్ పీసెస్ ఈజీగా స్టిక్ అయిపోతాయి ఆ మ్యారినేట్ వల్ల. అలా జరగకుండా చూసుకోండి. ఒకవేళ అంటినా మీరు నెమ్మదిగా బ్రేక్ చేసేయచ్చు. సో ఇదిగోండి ఇలా ఒక పీస్ తర్వాత ఒకటి తీసి ఒక బౌల్లో వేసుకోండి. మీరు సాస్ వేసుకున్నాక అప్పుడు ఈ పీసెస్ మళ్ళీ దాంట్లోకి యాడ్ చేస్తాము. ఒకేసారి ప్యాన్లో ఎక్కువ పన్నీర్ పీసెస్ వేయొద్దు, నూనె ఎక్కువ అబ్జర్బ్ చేస్తాయి. సో ఇప్పుడు మనం సాస్కి ఒక ప్యాన్ రెడీగా పెట్టుకుందాం. అందులో కొంచెం ఆయిల్ వేసి వేడి చేసుకుందాం. సో ఇందాక మనం ఫ్రై చేసిన పన్నీర్ పీసెస్ ఇదిగోండి ఇవే. సో మనం సాస్ కోసం ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు నూనె మరిగాక కొంచెం ఒక 2 టీ స్పూన్స్ వెల్లుల్లిని తరిగి వేసుకుందాం. ఇవి బాగా వేగాలి. చక్కగా ఫ్రై అయ్యాక తర్వాత మనం 1 టీ స్పూన్ అల్లము, తరిగిన అల్లం కూడా వేసుకుందాం. ఈ రెండు బాగా ఫ్రై చేసుకోండి. ఇవి మంచి స్మెల్ ఇస్తాయి బాగా వేగాక. సో ఇవి వేగాక దీని మీద నేను 2 గ్రీన్ చిల్లీస్ వేస్తున్నాను. మీరు కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. నేను ఎక్కువ కారంగా చేయట్లేదు, అందుకే తక్కువ వేస్తున్నాను. ఇందాక చిల్లీ పౌడర్ కూడా అందుకే తక్కువ వేసాను. సో చూసుకోండి, మీరు ఇంకా స్పైసీగా తింటానంటే వేసుకోవచ్చు, నాట్ ఎట్ ఆల్ ఎ ప్రాబ్లం. సో ఇవి ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ఇందులో ఆనియన్స్, yellow క్యాప్సికమ్, ఇంకా రెడ్ క్యాప్సికమ్ వేస్తున్నాం అన్నమాట. ఈ yellow క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తాయి మన ప్రిపరేషన్కి. సో బాగా ఫ్రై చేయండి. వెజిటబుల్స్ యాడ్ చేసాం కదా. సో
సో ఈ చిల్లీ పన్నీర్కి వీటికి ఇలాగ ఈ పెద్ద సైజులోనే వేయాలి. క్యాప్సికమ్ ఇంకా ఆనియన్స్ సన్నగా తరగకూడదు. ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసాం కదా, కలుపుకోండి బాగా సాల్ట్ అన్నిటికీ పట్టేలాగా. ఇప్పుడు కొంచెం పెప్పర్ కూడా వేద్దాం. సో సాల్ట్ పెప్పర్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలా చూసి ఇప్పుడు సాసెస్ వేసుకుందాం. ఫస్ట్ డార్క్ సోయా సాస్ 1 టీ స్పూన్ వేస్తాం. దాని తర్వాత చిల్లీ వెనిగర్ వేసుకుందాం. గ్రీన్ చిల్లీ సాస్ వేస్తాం 1 టీ స్పూన్. ఇంకా రెడ్ చిల్లీ సాస్, ఇంకా టొమాటో కెచప్, రెగ్యులర్ టొమాటో కెచప్ కూడా కొంచెం వేసాం. సో ఈ సాసెస్ అన్నీ బాగా వెజిటబుల్స్కి పట్టించేదాకా బాగా ఫ్రై చేసుకుందాం. ఈ సాసెస్ అన్నీ ఇప్పుడు మనకి ఈజీగా సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. మీరు చాలా చైనీస్ ప్రిపరేషన్స్ వీటితో చేసుకోవచ్చు. నూడిల్స్, మంచూరియా, ఇంకా చాలా ఫ్రైడ్ రైస్ అన్నిటికీ పనికొస్తుంది. ఇప్పుడు మనం కార్న్ఫ్లవర్ స్లరీ చేసుకుంటాం. 2 టీ స్పూన్స్ కార్న్ఫ్లవర్ వేసి వాటర్ వేసి బాగా కలుపుకోండి ఉండలు లేకుండా. ఇది మన సాస్కి థిక్నెస్ ఇస్తుంది అనమాట, అందుకే ఇది యాడ్ చేస్తామన్నమాట. సో ఇంకొంచెం వాటర్ ఎక్కువ కలిపాను నేను. ఇది ఈ వెజిటబుల్స్ మీద వేసుకోండి. దీనివల్ల మన సాస్ థిక్గా వస్తుంది. సో కార్న్ఫ్లవర్ కూడా అంతే క్వాంటిటీ చాలు, ఎక్కువ వేస్తే మరీ జిగురుగా బాగుండదు. అంతే 2 టీ స్పూన్స్ సరిపోతాయి మనం చేసే క్వాంటిటీకి. సో ఇవన్నీ బాగా కలుపుకోండి. మనకి సాస్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ వేసేసాం. ఇంకా పన్నీర్ పీసెస్ ఇప్పుడు యాడ్ చేస్తాం. మనం ఇందాక డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఈ పన్నీర్ పీసెస్ జాగ్రత్తగా యాడ్ చేయండి. ఇవి సాస్ బాగా వాటికి కోట్ అయ్యేలాగా జాగ్రత్తగా కలుపుకోండి, అవి విరగకుండా. అఫ్కోర్స్ మనం డీప్ ఫ్రై చేసాం, అన్నీ మ్యారినేట్ వేసి కాబట్టి అంత ఈజీగా విరగదు, బట్ స్టిల్ కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి. నెక్స్ట్ స్టెప్ ఆప్షనల్. నేను అజినమోటో వేస్తున్నాను, టేస్టింగ్ సాల్ట్. మీరు వేయాలంటే వేసుకోండి, వేసుకోకపోయినా మీకు టేస్టీగానే వస్తుంది, నాట్ అ ప్రాబ్లం. జస్ట్ రెస్టారెంట్ స్టైల్ లాగా రావాలని నేను కొంచెం వేస్తున్నాను అంతే. సో అదైతే కంపల్సరీ కాదు, అది వేయకపోయినా టేస్టీగానే ఉంటుంది, నాట్ అ ప్రాబ్లం. సో ఇదిగోండి మన చిల్లీ పన్నీర్ చాలా డెలిషియస్గా వచ్చింది. మంచి స్టార్టర్, మనకి నూడిల్స్తో ఫ్రైడ్ రైస్తో ఊరికే తినాలన్నా స్నాక్ లాగా చాలా బాగుంటుంది. మీ పిల్లలకు కూడా నచ్చుతుంది, తప్పకుండా ట్రై చేయండి. హ్యాపీగా ఇంట్లోనే తక్కువ ధరకి మనం యూస్ చేసే ఆయిల్స్తోని చేసుకోవచ్చు. చాలా డెలిషియస్గా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.